ఈజీ మనీ కోసం ఇప్పుడు దొంగలు తమ రీతిని మార్చుకొని చాలా క్రియేటివ్ గా మారిపోతున్నారు. కొట్టేసిన కార్డులను డబ్బు రూపంలో చెలామణిలో తేవడానికి సైబర్ నేరగాళ్లు సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నారు అంటూ సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు. వీరు కార్డు కొట్టేసిన వెంటనే చాలా తెలివిగా ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు. కార్డులను కరెన్సీ రూపంలో మార్చుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఒక రేంజ్లో ఉరుకులు పరుగులు పెడతారు. ఒకసారి క్రెడిట్ కార్డ్ కొట్టేసిన తర్వాత దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి వారికి కొంత సమయమే ఉంటుంది. ఎందుకంటే బాధితుడు ఆ కార్డు పని చేయకుండా చర్యలు తీసుకుంటాడు. ఈ పరిస్థితుల్లో దొంగిలించిన క్రెడిట్ కార్డులను బ్లాక్ మార్కెట్లో అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. సాధారణంగా అయితే కార్డులను అమ్మడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల పెద్దగా డబ్బు రాదు. అందుకే సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డులను, ఐఫోన్లను, మ్యాక్బుక్లు తదితర విలువైన వస్తువులను కొనడానికి కూడా ఉపయోగిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మినా వాటికి మంచి లాభమే వస్తూ ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కొట్టేసిన కార్డులతో వందల కొద్ది ఐఫోన్లను సైబర్ నేరగాళ్లు ఒకేసారి కొనరు. వేర్వేరు కార్డులను ఉపయోగించి వేర్వేరు సమయాలలో కొనుగోళ్లు జరుపుతారు. ఒకే కంప్యూటర్ మీద వివిధ కార్డులతో కొనుగోళ్లు జరిపితే యాంటీ సైబర్ వ్యవస్థకు చిక్కే అవకాశం ఉంటుంది. దీన్ని అడ్డుకోవడానికి కూడా ఆర్థిక నేరగాళ్లు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు. కార్డులో డబ్బును ఖాళీ చేసేందుకు వీరు చేసే మరో ప్రయత్నం అమెజాన్, వాల్మార్టుల గిఫ్ట్ కార్డుల కోసం ఉపయోగించడం. కొట్టుకొచ్చిన కార్డుతో వీరు మొదట గిఫ్ట్ కార్డులు కొంటారు. తర్వాత ఆ కార్డులను పెద్ద డిస్కౌంట్లతో బయట వాళ్లకు అమ్ముతారు. మరో మార్గంలో ఊబర్, ఇతర సర్వీసింగ్ రైడ్లను ఉపయోగించి కార్డులను నగదు రూపంలో మార్చుకుంటారు. ఇక ఇలా ఉంటాయి కార్డు దొంగల వ్యవహారాలు.